అరకప్పు అలసందలని తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడగాలి. వీటిని కడిగిన తర్వాత రాత్రంతా కూడా వీటిని నానబెట్టాలి. పొద్దున్నే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని నానిన వాటిని ఆ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అలసందల్ని వాటితో పాటు కొద్దిగా నీళ్ళు అలాగే ఉప్పు పసుపు వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పచ్చిమిర్చి, 2 యాలకులు, 2 లవంగం అలాగే అర సైజు ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకొని ఇందులోకి పెద్దదైతే ఒక టమాటా, చిన్నవైతే 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత అది బాగా కాలిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు 1, 2 యాలకులు, 3 లవంగము వేసుకొని మనం సన్నగా తరిగిన 1.5 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులోకి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, ఈ మసాలాలన్నీ కూడా ఆ గ్రేవీలో కలిసేలాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలను కూడా నీటితో పాటు వేసేయాలి. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకొని ఈ అలసందలు వేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు అలసందల్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. వాటిని ఈ విధంగా చేత్తో మెదుపుతూ ఇలా మెదిపిన వాటిని ఆ గ్రేవీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా. ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా నీటిని పోసుకొని
కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. ప్రెషర్ పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎందులోకైనా, రైస్లోకైనా, చపాతీకైనా, పూరీకైనా, దోశ, ఇడ్లీ ఎందులోకైనా చాలా టేస్ట్గా బాగుంటుంది, హెల్దీ కూడా. ఈ పూరీలు వచ్చేసి నేను మైదాతో చేయలేదండి, ఇవి వచ్చి గోధుమ పిండితో చేశాను. చాలా హెల్దీ, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన పూరీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.